ఒకవేళ కాంగ్రెస్ అట్లనే కంటిన్యూస్ గా గెలుచుకుంటూ ఉంటే, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు లేకుంటే భారతదేశంలో ఎప్పుడో షరియా చట్టం అమలయ్యేది. ఈ ర్యాలీకి పిలుపునిచ్చిన సంస్థ కూడా చూడండి, ఇమారత్ ఈ షరియా అంట. వాడు అదే ఎవడో చెప్పాను కదా, పిలుపునిచ్చాడు. ముస్లిం ఆ సంస్థలు ఇచ్చిన మీటింగులలో వీళ్ళు వెళ్ళి డ్యాన్స్ చేస్తారనమాట. ఏదో డ్యాన్స్ కడతారు కదా, వేషాలు వేసి డ్యాన్స్ కట్టే రికార్డింగ్ డాన్సర్లు వీళ్ళు. ఈ రికార్డింగ్ డాన్సర్లు చేసి వాళ్ళని ఆనందింపజేస్తారు. ఆహా భలే భలే చెప్పారు, భలే చెప్పారు అని. భారతదేశాన్ని ఒక ముస్లిం కంట్రీగా మారుస్తాము అది చెప్పండి. అది చెప్పే దమ్ము లేదు. కానీ మొత్తం మాటలన్నవే చెప్తారు. రాజ్యాంగాన్ని గౌరవించాం. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారండి? కుల మత ప్రాంతానికి అతీతంగా భారతదేశంలో చట్టాలు ఒకే విధంగా ఉండాలని చెప్పారా లేదా? నేను చెప్తున్న మాట కాదు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన స్పీచెస్ మొత్తం చదివితే అర్థమవుతుంది. రైట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సెక్యులర్ సివిల్ కోడ్ అనే మాటతోని వెంటనే యూనిఫామ్ సివిల్ కోడ్ ను దేశం మొత్తం పెట్టాలి అని ఒక ఆలోచన చేస్తున్నారు. దీనికి ఎవరు వ్యతిరేకము చెప్పండి? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము. ట్రిపుల్ తలాక్ తీసివేయబడ్డది, దీనికి ఎవరు వ్యతిరేకము? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము. ఈ రోజు వక్ఫ్ చట్టాన్ని అమెండ్ చేసి సామాన్య ముస్లిం మహిళలకు, సామాన్య ముస్లిం యువతి యువకులకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాము. దీనికి ఎవరు వ్యతిరేకము? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అంటే దాని అర్థం ఏంది? కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకము. ఎందుకంటే నేను మీకు ఒక సంఘటన చెప్తాను. 1986 లో భారతదేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఒక ప్రభుత్వం ఏర్పడ్డది, రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం. 400 పైచిలుకు సీట్లతో గెలిచారు వాళ్ళు. అంత 434 మంది ఎంపీలు, రాజ్యసభలో 200 ఎంపీలు, అంటే 636 మంది ఎంపీలు కలిసి ఒక పేద మహిళ, షాబానో అనే మహిళ, కేవలం 120 రూపాయలు నెలకు అడిగినందుకు సుప్రీంకోర్టు ఆ మహిళకు అండగా నిలిచి, అయ్యా ఈ మహిళకు తలాక్ అని అన్నారు కదా, అలిమోని ఇవ్వండి 120 రూపాయలు నెలకు అని చెప్తే, దాన్ని అంటే కేవలం ఒక పేద ముస్లిం మహిళకు 120 రూపాయలు ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్తే 636 మంది కాంగ్రెస్ ఎంపీలు కలిసి దాన్ని బుల్డోజ్ చేసి సుప్రీంకోర్టు యొక్క తీర్పును పూర్తి స్థాయిలో బుట్టదాఖలు చేసేసి వీళ్ళు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు సార్. అది కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు స్వరూపం. కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది అంటే, ముస్లిం పేదలు, ముస్లిం మహిళలు, ముస్లిం యువతి యువకులు కొంతమంది ముల్లా మౌల్వీల చేతిలో, కాంట్రాక్టర్ల చేతిలో బందీలుగా ఉంటే వీళ్ళకు ఓటు బ్యాంకు కాంట్రాక్టులు, అంటే ఎలక్షన్స్ రాగానే వానికి కొన్ని పైసలు ఇచ్చి మీరు 2000 ఓట్లు, మీరు 5000 ఓట్ల కింద కొనాలి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఎప్పటి నుంచో ఆడుతున్న నాటకం. సో కాంగ్రెస్ పార్టీ, అది మల్లికార్జున్ ఖార్గే గారు కావచ్చు, లేకుంటే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఈ రోజు వాళ్ళు బీహార్ వేదికగా వాళ్ళకు దమ్ముంటే, వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు వాడు తేజస్వి యాదవ్ చెప్తున్నాడు కదా, నేను డస్ట్బిన్ లో పడేస్తా అని. అదే విధంగా వీళ్ళకి చెప్పండి. ఏం చెప్పాలి? మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించాం, కులాలకు మతాలకు అతీతంగా ఉండే చట్టాన్ని మేము గౌరవించాం, మేము షరియా చట్టాన్ని అమలు చేస్తాం, భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చే ప్రయత్నం చేస్తాం. కుల బస్కతం, వాళ్ళకు ఓట్లు వేసి చేస్తారు, లేకుంటే లేదు. మల్లికార్జున ఖర్గే గారి కామెంట్స్ కూడా తాజాగా దత్తాత్రేయ హోసబలే గారు మాట్లాడినటువంటి కామెంట్స్ ఉటంకించారు. సెక్యులరిజం, సోషలిజం అనే పదాలని గనక అసలు ఏమైనా రాజ్యాంగాన్ని టచ్ చేస్తే సంగతి ఏంటో చూపిస్తామని చెప్పి ఆయన కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు అది అసలు డిస్కషన్ పాయింట్ కాదండి. ఎందుకంటే వారు ఏ సందర్భంలో చెప్పబడ్డది? ఎమర్జెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని చంపి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని చంపి నరికి చీకటి రోజులు తీసుకొచ్చి దాదాపు 2 సంవత్సరాల పాటు లక్షల మందిని జైల్లో వేసినందుకు భూమికి ముక్కు రాసి, ప్రతి సంవత్సరం భూమికి ముక్కు రాసి క్షమాపణ చెప్పాలి భారతదేశ ప్రజలకు, భారత పౌరులకు. అలాంటిది పోయి అలాంటి ఒక చీకటి రోజులలో బలవంతంగా రాజ్యాంగాన్ని, మినీ రాజ్యాంగం అంటారు అప్పుడు, 42nd అమెండ్మెంట్ మినీ రాజ్యాంగం అని ఎందుకంటారంటే, ఎంటైర్ రాజ్యాంగాన్ని అసలు ఇష్టం ఉన్నట్టు మార్చిపడేశారు. అంటే ప్రతి పేజీలు చింపేసి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసుకున్నారు. అటువంటి దాన్ని ఊటంకిస్తూ, అటువంటి దాన్ని కోట్ చేస్తూ అలాంటి పొరపాటు చేశారు, అలాంటి తప్పు చేశారు. ఆ సమయంలో చేయాల్సింది కాదు. ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే నిరంకుశ దేశమా సార్? ఒక క్వశ్చన్. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ చేయాల్సిన పనిని ఎమర్జెన్సీ అనే పేరు మీద ఒక వ్యక్తి, ఒక పార్టీ చేస్తే దాన్ని ఏమనాలి? 10,000 మందికి పైగా, మీరు నమ్మరు రాజు గారు, 10,000 మందికి పైగా ఢిల్లీ రోడ్ల మీద స్టెరిలైజేషన్ కారణంగా, అన్హైజీనిక్ స్టెరిలైజేషన్ కారణంగా చంపబడ్డారండి. దానికి ఎవరు సార్ బాధ్యులు? 10,000 మంది సార్. ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పే నీతి. దత్తాజీని లేకుంటే ఆర్ఎస్ఎస్ సర్కారవ్వ కానీ ఇంకొకళ్ళు వారు చెప్పిన విషయం ఏంటంటే,
అంత బలవంతంగా ప్రజాస్వామ్యంలో లేని రోజులలో మీరు రాజ్యాంగాన్ని అమెండ్ ఎట్లా చేస్తారని క్వశ్చన్ చేశారు. తప్పే ఉందా సార్? అంటే మీరు ప్రజాస్వామ్య దేశమా కాదా? అది క్లియర్ కదా. ఇది ప్రజాస్వామ్య దేశం అనుకోండి, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేతి ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ ఉన్నప్పుడు మార్పులు చేసుకోవాలి. మీకు దమ్ముంటే మీరు గెలిచారు కదా, 434 సీట్లు ఇచ్చాడు కదా 1984లో, అప్పుడు చేయాల్సి ఉండే. అప్పుడు చేయకుండా బలవంతంగా వెన్ పార్లమెంట్ నాట్ ఇన్ వర్క్, పార్లమెంట్ లేనప్పుడు, ప్రజాస్వామ్యం లేనప్పుడు ఎమర్జెన్సీ పెట్టి చీకటి రోజులు తీసుకొచ్చి మీరు నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు సార్? సో అదే వారు ప్రశ్నించారు. ఇప్పుడు నేను అన్న మాటనే వారు ప్రశ్నించడం జరిగింది. దాన్ని వేరే విధంగా మాట్లాడి ప్రజలకు ఏదో చెప్తామంటే అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మల్లికార్జున్ ఖార్గే గారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేనే లేరు. ఆయన బీహార్కి వెళ్ళి షరియా చట్టాన్ని అమలు చేస్తా అంటాడు, ఇంకో చోటుకి వెళ్ళి ఇంకోటి మాట్లాడతాడు, ఇంకో చోటి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతాడు, కానీ ఆ రాజ్యాంగంలో ఉన్నది చదవడు ఆయన. సో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ రాజకీయాలకు పరాకాష్ట. బీహార్ ఎన్నికలలో మీరు చూడండి, మార్క్ మై వర్డ్స్, బీహార్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, ఇంతమంది రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ ఏది రికార్డింగ్ చేసినా, ఏది డ్యాన్స్ చేసినా, ఎన్ని నాటకాలు చేసినా, ఫైనల్ గా లల్లు ప్రసాద్ యాదవ్ గారి కాళ్ళు పట్టుకొని 15 సీట్లు 20 సీట్లు అడుక్కచ్చుకుంటూ తప్పితే వీళ్ళకు చేతనైంది ఏమీ లేదు. వీళ్ళకు దమ్ముంటే, వీళ్ళకు చేతనైతే వీళ్ళు ఒంటరిగా పోరాటం చేయాలి. ఆ బీహార్కి వెళ్ళి ఒంటరిగా పోరాటం చేసి మీ ముఖం తలివేందో తెచ్చుకొని మీరు 10 సీట్లు తెచ్చుకుంటారా, 50 సీట్లు తెచ్చుకుంటారా తెచ్చుకోండి. అంతేగాని లాళ్ళు కాళ్ళు పట్టుకొని చీకట్లో రూమ్ లో కాళ్ళు పట్టుకొని 10 సీట్లు 15 సీట్లు తెచ్చుకొని మేం గెలిచాం అని చెప్పుకున్నాడు కాదు. మరొక రీజన్ కూడా చెప్తూ ఉన్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, కర్ణాటకలో పాసిబుల్ అధికార మార్పు, లీడర్షిప్ చేంజ్ జరిగే అవకాశం ఉందని చాలా రోజు నుంచి నడుస్తున్నటువంటి చర్చ. డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య. అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం మెదలో ఏముంటే అది జరుగుతుంది అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. కానీ అసలు ఇంతకీ అధిష్టానం ఎవరనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అధిష్టానం అంటే ఎవరనేది క్వశ్చన్ కూడా చేస్తున్నారు, అది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అక్కడ కూడా ఏమన్నా తను అధిష్టానం దృష్టిలో పడ్డానికి ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఉన్నారా ప్రియాంక ఖర్గే కానీ లేకపోతే మల్లికార్జున ఖర్గే కానీ? కర్ణాటకలో ఏదో చేయడానికి ఏదో పొందడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నట్ట? అసలు ఇక్కడ ప్రియాంక ఖార్గే గురించి మాట్లాడడం కూడా ఒక నిమిషం మాట్లాడితే నిమిషం మనం వేస్ట్ చేసుకున్నట్టే రాజు గారు. అయితే మల్లికార్జున ఖార్గే గారి పరిస్థితి ఏంటంటే, సిద్ధరామయ్య అధిష్టానం ఇవాళ నేను ఇందాక కార్టూన్ చూసాను, ఐ థింక్ ఈ రోజు పేపర్ లో చూశాను. సిద్ధరామయ్య అధిష్టానం చూసుకుంటుందని వెనుకకు చూపిస్తాడు, మల్లికార్జున ఖార్గే గారు కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వెనుకకు చూపిస్తున్నాడు అనమాట. అంటే అసలు వాళ్ళ అధిష్టానం ఎవరనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మీరు అడిగినట్టు అనేక సార్లు మల్లికార్జున ఖార్గే కావచ్చు, మిగతా కాంగ్రెస్ మిత్రులు ఏం చెప్తారంటే, మా అధినేత్రి మాట్లాడుతుంది, మా అధినేత అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు తెలుసా అండి? వాళ్ళ అధ్యక్షుడు కాదు, అధినేత అంటే రాహుల్ గాంధీ. అంటే ఆ గాంధీ పరివారము, ఆ కుటుంబానికి ఇంకా వాళ్ళు బానిసలుగానే బతకాలని కోరుకుంటున్నారు. ఒక దళితుల్ని ప్రెసిడెంట్ చేశారు, చాలా సంతోషము. మరి దళితుని మాట వినాలి కదా. ఉట్టిగానే ఆయన బొమ్మ కట్టుపుతులియా ఆయన ఏమన్నా, లేకుంటే ఆయన పప్పెట? ఇంతకు ముందు ఒక ప్రధానమంత్రిని అట్లానే ఒక బొమ్మలాగా చేసి నడిపించారు కదా, ఇప్పుడు కూడా ఒక ప్రెసిడెంట్ ను బొమ్మలాగా పెట్టి నడిపిస్తున్నారు. సో మనం అడిగే ప్రశ్న క్లియర్ సార్, వాళ్ళ ముఖ్యమంత్రిని మార్చుకుంటారా మార్చుకోరా వాళ్ళ ఇష్టం. వాళ్ళు మార్చినా మార్చకున్నా ఇంకొక 2 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అక్కడ 100కు 100% భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కర్ణాటక 2028 తెలంగాణకు డిసెంబర్ లో ఎలక్షన్స్ జరిగితే వాళ్ళకి అక్కడ ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్ జరుగుతాయి. సో ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చెప్పాల్సిందంటే, హైలైట్ కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అక్కర ఉన్నది. ఏం క్లారిటీ అంటే, వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా, పార్లమెంటరీ రాజకీయాలను గౌరవిస్తున్నారా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారా, లేకుంటే వాళ్ళు షరియా చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నారా, భారతదేశాన్ని ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతో నడిపించాలనుకుంటున్నారా, లేకుంటే వాళ్ళు షరియా చట్టాన్ని తీసుకొచ్చి ముస్లిం దేశంగా మార్చాలనుకుంటున్నారు? ఇది చాలా క్లియర్ గా వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అక్కర ఉన్నది. ప్రజలు కూడా ఈ ప్రశ్న పదే వాళ్ళని అడగాల్సిన అక్కర ఉన్నది. ఎందుకంటే మేము వక్ఫ్ చట్టాన్ని అది ఏంది డస్ట్బిన్ లో పడేస్తాము, లేకుంటే ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయము, ఉంచుతాం, మళ్ళీ ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకొస్తాము, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. అంటే దాని అర్థం ఏంది? మేము రాజ్యాంగాన్ని గౌరవించము, షరియా చట్టాన్ని గౌరవిస్తాం, రైట్? అదే కదా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు షాబానో కేసులో నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే కదా. 634 మంది ఎంపీలు కలిసి ఒక పేద మహిళకు 120 రూపాయలు ఇవ్వండి నాయన అంటే సుప్రీంకోర్టు దాన్ని కూడా గుట్ట దాఖలు చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను కూడా డస్ట్బిన్ లో పడేసే సంస్కృతి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీది. సో ఇది చాలా క్లియర్ గా స్పష్టంగా ప్రజలకు కనబడుతున్నది.
ప్రజలు కూడా పదే పదే వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ వాళ్ళని ప్రశ్నించాలి. చూద్దాం, మీరు అన్నట్టుగా ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనేది చూడాలి. ప్రజలు